ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల చందమామ కథలు ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి. ఈ సిరీస్కి సంబంధించిన ప్రీవియస్ 2 పార్ట్స్ కూడా ఉన్నాయి, చూడండి. కాంగ్రెస్ నాయకులకు జేజేలు కొట్టేటప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ మీరు వినే ఉంటారు. ఆయన కథ మీకు తెలుసునా? బాబు రాజేంద్ర ప్రసాద్ తాత మిశ్రీ లాల్ గారు, పెద్ద తాత చౌదరి లాల్ గారు, తండ్రి మహదేవ్ సహాయ్ గారు, అన్న మహేంద్ర ప్రసాద్ గారు జన్మస్థానంలో బీహార్లోని జీరాదేయ్ అనే గ్రామం. బాబు రాజేంద్ర ప్రసాద్కు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది. పొద్దుగూకటం ఆలస్యం గుర్రున నిద్రపోయేవాడు. ఒక్కొక్కప్పుడు అన్నం తినకుండా పండుకునేవారు. తల్లి ప్రేమతో మంచం మీద నుండి ఎత్తుకువచ్చి అన్నం పెట్టేది. ఒక పక్క నిద్రపోతూనే అన్నం తినేవాడు. ఇలా పెందలోడే నిద్రపోయే అలవాటు ప్లీడర్ పనిచేసే రోజులలో ఆయనకు పోలేదు. ఒక మాట ఆయన పొద్దుపోయేదాకా మేలుకుందామని ప్రయత్నించాడు. రాత్రి నిద్ర వస్తున్న సమయంలో పుస్తకం చేతిలో పట్టుకొని నిలబడ్డాడు. కానీ నిద్ర ఆగలేదు. విరుచుకు కింద పడ్డాడు. పుస్తకం పోయి దూరంగా పడ్డది. తలపోయి మంచం పట్టకు కొట్టుకుంది. అయినా ఆయనకు మెలకు రాలేదు. తెల్లవారుజామున లేచి చూచుకుంటే ముఖాన పెద్ద బొప్పి కట్టింది. రాజన్ బాబు విద్యాభ్యాసం ఇంటిలోనే 6వ ఏట మల్వి సాహెబ్ వద్ద జరిగింది. చిన్నప్పటి నుంచి పార్షియన్ భాష శ్రద్ధాభక్తులతో చదివాడు. తర్వాత హై స్కూల్లో చదువు చాప్రాలో. చిన్నప్పటి నుంచి రాజన్ బాబు కష్టపడి చదివాడు. పైగా తెలివితేటలు కూడా ఉన్నాయి. ఉపాధ్యాయులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపడి సంవత్సరం మొదట్లోనే చదువుకున్న తరగతి నుంచి పై తరగతికి ఒక్కసారిగా పంపించారు. మహేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి దేశమన్నా దేశ పరిశ్రమలన్నా ఎంతో అభిమానం. ఈ అభిమానం తమ్ముడైన రాజేంద్ర ప్రసాద్లో కూడా నాటుకునేటట్టు చేశాడు. అందువల్లనే ఖద్దరు ఉద్యమం బయలుదేరవక పూర్వమే 1890 నుంచి రాజన్ బాబు ఖద్దరు తప్ప మరొక్కటి కట్టేవాడు కాదు. స్వదేశీ వస్తువులనే వాడేవాడు. చిన్న తరగతుల నుంచి కూడా రాజన్ బాబు చదువులో తతిమ్మ విద్యార్థుల కంటే మిన్నగా ఉండేవాడు. స్కూలు ఫైనల్ పరీక్షల్లో కలకత్తా విశ్వవిద్యాలయానికంతా మొట్టమొదటి వాడిగా నెగ్గాడు. రాజన్ బాబు తర్వాత FA BA ఆనర్స్ కలకత్తాలో చదివాడు. విశ్వవిద్యాలయం పరీక్షలకు ఏ విద్యార్థులు కూర్చోవడానికి అర్హులో నిర్ణయించడానికి ప్రత్యేక పరీక్షలు జరిగేవి. వీటినే సెలక్షన్ పరీక్షలు అంటారు. FA సెలక్షన్ పరీక్షకు సెలక్షన్ పరీక్షకు రాజన్ బాబు కూర్చున్నప్పుడు గమ్మత్తు జరిగింది. FA సెలక్షన్ పరీక్షల ఫలితాలు ప్రకటించినప్పటి ప్రిన్సిపల్ స్వయంగా క్లాస్కు వచ్చాడు. తాను బాగా మార్కులు సంపాదించిన మొదటివాడు పాస్ అయినట్లు రాజన్ బాబుకు తెలుసు. అందువల్ల నిబ్బరంగా కూర్చున్నాడు. ప్రిన్సిపల్ చదివిన పేర్లలో రాజన్ పేరు లేదు. రాజన్ బాబు లేచి నేను పాస్ అయ్యాను, నా పేరు రాలేదేమిటి అని అడిగాడు. ప్రిన్సిపల్ మండిపడుతూ నువ్వు తప్పి ఉంటావు, అందువలనే నీ పేరు ఇందులో లేదు అన్నాడు. కాదండి నేను పాస్ అయ్యాను అన్నాడు రాజన్ బాబు. మళ్ళీ మాట్లాడాడు అంటే 5 రూపాయలు జరిమానా వేస్తాను అన్నాడు ప్రిన్సిపల్. తన పేరు లేదన్న ఆందోళనతో ఆయన మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించాడు. ప్రిన్సిపల్ 10 రూపాయలు నీకు జరిమానా విధించాను అన్నాడు. మళ్ళీ ఆయన ఏదో చెప్పబోయాడు. ప్రిన్సిపల్ జరిమానాను 15 రూపాయలకు పెంచాడు. ఇలా జరిమానా పెరిగి 25 రూపాయలు అయింది. ప్రిన్సిపల్ వెంట వచ్చిన గుమాస్తా రాజన్ బాబు ఎరువును. అతడు వెనుక నుంచి మాట్లాడవద్దని రాజన్ బాబుకు సైగ చేశాడు. అప్పటికే ఆయన ఊరుకున్నాడు. తర్వాత విచారిస్తే గుమాస్తా పొరపాటును రాజన్ బాబు పేరు వదిలిపెట్టాడని తెలిసింది. ఆయన కేవలం చదువుతోనే కూర్చోవడలేదు, బెంగాల్ విభజన ప్రతికూల ఉద్యమంలో పాల్గొన్నాడు. 1906లో బీహార్ రాష్ట్రీయ విద్యార్థి సంఘాన్ని నెలకొల్పాడు. ఆ సంవత్సరంలోనే కలకత్తా అఖిల భారత సమావేశం సందర్భంలో వాలంటీర్గా పనిచేశాడు. తర్వాత 5 సంవత్సరాలకే అంటే 1911లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడయ్యాడు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ సభ్యత్వం ఆయనకు వస్తూనే ఉన్నది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.